హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వానిష్టి తెలుగు బ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే నేను క్యాప్సికమ్ కర్రీ చేశానన్నమాట. ముందుగా కర్రీ విధానంలోకి వెళ్దాం రండి, ఓకేనా. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వచ్చాక పసుపు యాడ్ చేసుకోవాలి. మనకు సరిపడా మనం ఎంత తింటామో అంత. క్యాప్సికమ్ అంటే కేవలం రుచి మాత్రమే కాదు, ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది, జీర్ణక్రియ బాగుంటుంది. డయాబెటీస్ వాళ్ళకైతే చాలా మంచిది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇదైతే చాలా బెస్ట్ అన్నమాట. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. పిల్లలకు పెట్టొచ్చు, పెద్దలు కూడా తినొచ్చు ఈ కర్రీ. క్యాప్సికమ్లో విటమిన్ సి అండ్ విటమిన్ ఏ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఈ కర్రీని ఎక్కువ ఇష్టపడరు, కాకపోతే ఈ కర్రీ చాలా మంచిది తినడం వల్ల. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి తినడం వల్ల. ఒకసారి అందరు తినండి, చాలా బాగుంటుంది కర్రీ. ఎక్కువగా ఉడికించడం వల్ల కర్రీ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ బ్రౌన్కి వచ్చాయి కదా. ముందుగా మనం క్యాప్సికమ్ సన్నగా తరుపుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 20-30 మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట. క్యాప్సికమ్ ఎంత ఉడికితే అంత బాగా వస్తుంది కర్రీ. క్యాప్సికమ్ కర్రీ తినని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ ఇలా చేస్తే, ఓకేనా. అండ్ కొంచెం ఉడికాక టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు సరిపడా కారం మనం ఎంత తింటామో అంత. ఆ తర్వాత ఉప్పు యాడ్ చేయాలి, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకుంటే అయిపోద్ది. ఇంతేనండి కర్రీ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్.